హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎలాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే మన అరటి తోటకైతే వచ్చేసాం. ఈరోజైతే వాతావరణం అయితే చాలా అందంగా అయితే ఉంది. ఈరోజైతే మనకి వెహికల్స్ అయితే లోడ్ చేయడం జరుగుతుంది. మీరైతే ఈ వీడియోలో చూస్తారు ఇలాగ అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ గెల ఎలా కట్ చేసుకుంటున్నారో, ప్యాకింగ్ చేసి ఇలాగ ట్రక్కి లోడ్ చేస్తున్నారో ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు. గెల అయితే చూడండి ఎంత చాలా అందంగా అయితే ఉన్నాయి. చాలా గెలలు అయితే ముగ్గిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతకుముందు మన ఛానల్ని చూసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాగా ఇప్పుడైతే ఈ మినీ వ్యాన్ అయితే మనకి లోడ్ అవుతుంది. ఈ మొత్తం అయితే నీట్గా ఈ మళ్ళీ అరటి తోట అయితే వేయడం జరుగుతుంది. ముందైతే కంద అయితే వడ్డం జరిగింది, అదైతే మొత్తం తీసేశారు. ఇప్పుడైతే మొత్తం మళ్ళీ దున్నేసి మళ్ళీ మనకి అరటి సాగు అయితే చేయడం జరుగుతుంది. ప్లేస్ అయితే చాలా చాలా అందంగా ఉంది. వాతావరణం అయితే నార్మల్గా ఉంది. వాన అయితే అంత ఏమి లేదు. ఏమో చూడాలి వాన అయితే తర్వాత వస్తుంది ఏంటో. ఇప్పుడైతే నీట్గా అయితే ఉంది. మనమైతే ఈ అరటి తోట దగ్గరికి అయితే వచ్చాం. చూడండి మొత్తం ఈ చుట్టుపక్కల వ్యూ మొత్తం అయితే మనకి కంద అయితే వడ్డం జరిగింది. ఇప్పుడైతే మనకి సీజన్ అయిపోవడంతో అది మొత్తం తీసి మళ్ళీ అరటి సాగు అయితే చేయడం జరుగుతుంది. మీకైతే వీడియోలోనైతే తెలుస్తుంటుంది. లొకేషన్ అయితే చాలా అందంగా అయితే ఉంది. చూడండి ఇప్పుడైతే మళ్ళీ వెహికల్ అయితే మనకి లోడింగ్ వేసి వెళ్ళడం జరుగుతుంది. చూడండి ఫుల్ లోడింగ్ అయితే అయిపోయింది. నేనైతే అటుపక్క ఉండిపోవడంతో ఈ వీడియో అయితే తీయలేదు, కానీ వెహికల్ అయితే మనకి లోడ్ చేసి పంపించారు లేబర్. చూడండి ఈ అరటి తోటలోనికి అయితే మనం వచ్చాం. చూడండి అరటి గెల అయితే ఎలా కట్ చేస్తున్నారు, ఎలాగా అంటే జాగ్రత్తగా కింద పడినట్టు, అంటే 4 డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నారు. చూడండి వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. నాకు తెలిసి ఆ 2 గెలలు నార్మల్గా ఒక 60 kgs అయితే వస్తాయి. 60 అబోవే వస్తుంది. ప్యాకింగ్ అయితే ఈ ఆకులను చుట్టేసి ప్యాకింగ్ అయితే చేస్తారు. చూస్తున్నారుగా ఇదైతే మనకి ట్రక్లో లోడ్ అవుతాయి కదా, దాని మీద అయితే ఈ అరటి ఆకులు అయితే స్టెప్ బై స్టెప్ సెట్ చేసుకునే మనకైతే గెల్ల అయితే పగలకుండా జాగ్రత్తగా లోడింగ్ అయితే చేయడం జరుగుతుంది. గెల్ల అయితే ఒకళ్ళు మనకి కట్ చేసుకొని వెళ్తుంటారు ముందుకి. అక్కడ నుంచి మనకైతే ఈ లేబర్ అయితే మనకి మోసుకుని వెళ్తారు. అన్నిటికంటే చాలా కష్టం వీల్ వర్క్ అయితే. చూడండి వాళ్ళైతే గెల్ల ఎక్కడికక్కడ మనకి నీట్గా అయితే కట్ చేసి పెట్టేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ స్టాప్ అయితే మనకి అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తారు వ్యాన్ దాకా. చూడండి ఎంత నీట్గా అయితే కట్ చేస్తున్నారు. గెల అయితే అస్సలు డ్యామేజ్ కాకుండా కట్ చేయడం జరుగుతుంది. ఈ వీళ్ళ కష్టం అయితే చాలా చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఎండ వాన అలాగేమీ ఉండదు, డైలీ కష్టపడతారు. మనకి చూసినంత ఈజీ కాదు ఈ వర్క్. నేనైతే దగ్గరుండి చూశాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఎండలోన కూడా ఎంత కష్టం. రెయిన్ వచ్చింది అనుకోండి, రెయిన్లోన బురదలోన అలాగా 60-50 kgs ట్రావెల్. మనకి రోడ్ అయితే దగ్గరగా ఉండదు, కొద్ది డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అక్కడ దాకా మనకి గెల్ల అయితే ట్రక్లోనకైతే లోడ్ చేయాలి. వీళ్ళైతే డబ్బులు ఛార్జ్ చేస్తారు, కానీ డబ్బుల కంటే ఇంపార్టెంట్ అవుతుంది వాళ్ళ కష్టం కూడా మనం గుర్తుంచుకోవాలి. చూడండి ఎంత కష్టం. 2 వేసి గెల్ల అయితే అక్కడ నుంచి తేయడం జరుగుతుంది. మనకి ట్రక్ మినీ వ్యాన్ అయితే హాఫ్ అయితే లోడ్ అయిపోయింది. మనకైతే లోడింగ్కి అయితే పైన 2 మనుషులకైతే పెట్టారు. అక్కడ మనకి గెలలు కట్ చేయడానికి ఒక మనిషి అయితే తిరుగుతున్నాడు. మనకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక 3-4 అయితే నార్మల్గా ఉన్నారు. ఈ ఆకుల మొత్తం మనకి స్టెప్ బై స్టెప్ అయితే సెట్ చేస్తారు. దాని మీద మనకి గెల అయితే అలాగా పేర్చుకొని వస్తారు. దానివల్ల ఏంటైతే మనకి గెల కానీ నలగడం కానీ మనకి పగలడం కానీ చిట్లడం కానీ ఏదైతే జరగదు. ఎందుకంటే మనకి ఈ ట్రావెల్లోన మనకి లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. 300 కానీ 600 కానీ కిలోమీటర్స్కి అయితే ట్రావెలింగ్ ఉంటుంది. దానివల్ల మనకి గెల అయితే డ్యామేజ్ చేయకుండా జాగ్రత్తగా తీసుకెళ్తారు.
చూస్తున్నారుగా గెల అయితే చాలా అందంగా ఉంది. గెల అయితే ఒక్కొక్క గెల నాకు తెలిసి 32 to 33 వెయిట్ అయితే ఉంటుంది కేజీస్. అలాగా 2 గెలలు అయితే వాళ్ళు పట్టుకొని వస్తున్నారు. మీరు అందులోనే అర్థం చేసుకోవాలి ఎంత వెయిట్ అయితే వాళ్ళు మోసుకొని పట్టుకొని వస్తున్నారు. మనకైతే చాలా కష్టం, వాళ్ళు కష్టం కూడా మనం గుర్తించుకోవాలి. చూస్తున్నాగా ఆకులు అన్నీ మనకి స్టెప్ బై స్టెప్ అది పేర్చడానికి అయితే అక్కడ తెచ్చుకొని కోడి పెడుతున్నారు. ఇక్కడైతే నాకు బొప్పాసి పండు చెట్టు అయితే కనబడింది. ఈ చిన్న పొట్టి చెట్టుకి చూడండి ఎన్ని కాయలు అయితే కాస్తున్నాయో. నేనైతే నాకు బుజ్జి చెట్టుకి అయితే వీడియో అయితే తీయాలనిపించింది, నేనైతే వీడియో తీసుకున్నాను. చూడండి ఇవన్నీ అయితే కట్ చేశారు, గెల్ల అయితే అన్ని కొట్టారు. మళ్ళీ లోపలికి అయితే వెళ్తున్నారు. మీకైతే తెలుస్తుంది వ్యాన్కి ఉన్న మన అరటి సాగుకి డిస్టెన్స్ అయితే చాలా ఎక్కువైతే ఉంది, కానీ వాళ్ళైతే అక్కడ నుంచి అయితే తీసుకొని వచ్చి వ్యాన్లోనైతే లోడ్ చేస్తున్నారు. చూస్తున్నారుగా చూడండి. ఇదైతే మొత్తం ఇందాక చెప్పాను కదా మీకు, ఈ మొత్తం కంద అయితే తీసుకొని ఈ చుట్టుపక్కల మళ్ళీ అరటి సాగు అయితే చేస్తారు. మళ్ళీ అరటి సాగు అయిపోయిన తర్వాత మళ్ళీ కందైనా ఏదైనా కొత్త వ్యవసాయం అయితే చేస్తారు. అక్కడైతే ఈ కంద అయితే లోడ్ అవుతుంది. చూడండి ట్రక్ అయితే పెట్టున్నారు. ఇక్కడ నుంచి అయితే మనకి కంద అయితే ప్యాకింగ్ చేస్తున్నారు. చూడండి లేబర్స్ అయితే దూరంగా ఉన్నారు, నాకైతే చాలా చాలా దూరంగా ఉన్నారు. నేనైతే జూమ్ చేసుకొని తీశాను. మొత్తం అయితే ఇది సెట్ చేస్తున్నారు అరటి సాగు కోసం. చూడండి కంద అయితే ఉంది. మా సార్ అయితే ముందైతే వెళ్తున్నారు, మేమైతే వెళ్తున్నాం. వాతావరణం అయితే కొద్దిగా మారినట్టు అనిపిస్తుంది. మనమైతే రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే రెయిన్లోన ఎలా ఎంత కష్టంగా వీళ్ళు లోడ్ అయితే చేస్తారు, మీరైతే ఇప్పుడు చూస్తారో చూడండి ఎంత కష్టం. రెయిన్ అయితే మార్నింగ్ నుంచి చాలా గట్టిగా అయితే పడ్డది, మొత్తం బొరద చూడండి, మీకైతే తెలుస్తుంటుంది వీడియో. అంత బురదలోనైతే మనకి 60 kgs దగ్గర ఉన్న 2 అరటి గెలలు అయితే మోసుకొని రావడం అయితే చాలా కష్టం. చూడండి ఎంత కష్టంగా అయితే మోసుకొని వచ్చి మనకి వ్యాన్లను అయితే లోడ్ చేస్తున్నారు బ్యాలెన్స్ చేసుకొని. వీళ్ళ కష్టం అయితే చాలా చాలా ఎక్కువ ఫ్రెండ్స్. చూడండి ఇదైతే మినిమం 12-10 వెహికల్స్ దీనికైతే లోడింగ్ చేస్తున్నారు. 600-650 ఇలాగా గల్లు అయితే లోడ్ అవుతాయి. మనపైతే ఇప్పటికీ ఒక 50% లోడింగ్ అయితే సరిపోయింది. ఈ రెయిన్ వల్ల కొద్దిగా లేట్ అయింది. చూడండి ఎంత కష్టం. నేను చెప్పాను కదా ఆ ఆకులు అయితే స్టెప్ బై స్టెప్ సెట్ చేసుకొని దాని మీద అయితే గెల్లలు అయితే 4 కంట చెట్ల కంట అయితే సెట్ చేసుకొని పెడతారు. మీకైతే ఈ వీడియోలో అయితే కనబడుతుంటుంది వీళ్ళ కష్టం అయితే. నాకైతే వీళ్ళ కష్టం కోసం అయితే ఈ వీడియో చేయాలనిపించింది. మీరైతే ఇక్కడ దాకా కానీ మా వీడియో చూసుంటే కనుక ఒకవేళ నచ్చుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను. వీళ్ళ కష్టంకి అయితే గుర్తుంచుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే డిఫరెంట్ వీడియోలతో అయితే మీ ముందుకైతే వస్తాను. చూడండి ఆ ఆకులు మొత్తం అయితే ఆ గెల కోసం సెట్ చేసుకొని దాని మీద అయితే మనకి ఈ అరటి గెల అయితే స్టెప్ బై స్టెప్ లోడ్ అయితే చేస్తారు. దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే గెల అయితే సేఫ్గా ఉంటుంది. అలాగే చిట్టెలదు మనకి ట్రావెలింగ్లో గల లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ ప్రాబ్లం ఉండదు. బుజ్జి కుక్క వల్ల అయితే ఇక్కడే తిరుగుతుంది. చూస్తున్నా 50% అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి మళ్ళీ ఒక 40 దగ్గర % అయితే ఉంది. బురద అయితే చాలా ఎక్కువ ఉంది. చూడండి ఎంత బ్యాలెన్స్గా అయితే పట్టుకొని వస్తున్నారు. నాకైతే చాలా చాలా కష్టం అనిపించింది. అంటే కష్టంగా మరి పొట్ట కోసం ఏదైనా కష్టపడాలి. చూస్తున్నారుగా డిస్టెన్స్ అయితే చాలా ఉంది. అదైతే మనకి మెయిన్ రోడ్ నుంచి కొద్దిగా వెహికల్ అయితే లోపలికి వచ్చింది. ఇక్కడ నుంచి మనకి అరటి తోట అయితే కొద్దిగా డిస్టెన్స్లో ఉంది. అక్కడ నుంచి కట్ చేసుకొని అక్కడ నుంచి మనకి పట్టుకొని వచ్చి ఇక్కడ లోడింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. బురద అయితే చాలా చాలా ఎక్కువ ఉంది. మనకి వే అయితే మనకి లేదు. ఇదైతే ఒక
ఇటుకి బట్టి మనకి ఇల్లు గట్రా కడతారు కదా, ఆ ఇటుక అయితే ఇక్కడ తయారవుతుంది. అక్కడైతే బ్యాక్ సైడ్ అయితే మన వెహికల్ అయితే పెట్టి అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. చూడండి ఎంత కష్టం చూడండి. స్లిప్ అయితే అయిపోతుంది లెగ్, కానీ వాళ్ళైతే బ్యాలెన్స్ చేసుకొని అయితే వస్తున్నారు. మన వెహికల్ అయితే అక్కడ ఉంది చూడండి. తోవ అయితే ఇట్లీలు అయితే వెహికల్ అయితే వచ్చేసింది. ఈ మొత్తం అయితే మనకి కర్రలు గట్రా కట్ చేసిన ఇది, కానీ రెయిన్ వల్ల ఇవన్నీ తడిసిపోయాయి. నేను కూడా కొద్దిగా తడిసిపోయాను. ఇట్లే మళ్ళీ వెహికల్ అయితే మనకి లోడింగ్ అయితే లోడ్తో రిటర్న్ వెళ్ళాలి. అంతకన్నా ముందు కానీ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే ముందుకు వస్తుంటాను. చూస్తున్నారుగా ఈ మొత్తం ఇంకా బ్యాలెన్స్ అయితే మనకు ఉన్నాయి. మనకి ఇవి ఇంకా టైం పడతాయి, 1 వీక్ to 2 వీక్. ఇప్పటిదాకా అయితే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.